హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎలా ఉన్నారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మన ఇంటికి ఎవరైనా వస్తే ముందుగా పలకరించే పాదం, ఆనందంగా ఆప్యాయంగా అడిగేది ఎలా ఉన్నారు అని. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మన ఇంటికి ఎవరైనా వస్తే వెల్కమ్ చేస్తూ ఎలా ఉన్నారు అని క్వశ్చన్ చేస్తాం కదా. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, ఈ వీడియోలో మా పుట్టిల్లు, మా విలేజ్లో ఉన్న పుట్టిల్లు హోమ్ టూర్ చేస్తున్నాను. యూజువల్గా ఓల్డ్లోనే బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే నేటివ్ ప్లేస్ అని చెప్పచ్చు. అలాంటి బెస్ట్ ప్లేస్లో, నేటివ్ ప్లేస్లో ఉన్న మన ఇల్లు అంటే ది బెస్ట్కే బెస్ట్ కదా. మాది ఒక చిన్న అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక చిన్ని హౌస్ మాది. అలాంటి హౌస్ని ఇంటి బయట ఏమున్నాయి, లోపల ఏమేమి ఉన్నాయి అండ్ ఇంటి చుట్టూ ఏమేమి మొక్కలు ఉన్నాయి అంటే, మా పల్లెటూరు చిన్నది అని ఎందుకు అంటున్నానంటే యాక్చువల్గా అయితే పెద్దదేనండి. ఒక 500 to 700 ఫ్యామిలీస్ ఉంటాయి. బట్ మాది గోదావరి తీర ప్రాంతం పల్లెటూరు. సో ఫ్లడ్స్ వచ్చినప్పుడల్లా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని వెనకట్లు ఉన్నవాళ్ళు జనరేషన్ పెరిగే కొద్దీ స్ప్రెడ్ అయిపోయి ఎవరికి పంట పొలాల దగ్గర వాళ్ళు గృహాలు నిర్మించుకొని జీవిస్తున్నారు. సో మా ఊర్లో అయితే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. మా ఊరి పేరుతో 3 ఊర్లు ఉంటాయి, అవి స్ప్లిట్ అయిపోయాయి. సో ఇక్కడ నాకు తెలిసి మోర్ దెన్ 80 హౌసెస్ కూడా ఉండవేమో, అంత చిన్న పల్లెటూరు. నియర్ బై గోదావరి దగ్గరలో ఉంటుంది కాబట్టి విలేజెస్ గోదావరి ఎక్కువగా వచ్చినప్పుడు ఇల్లు పట్టేయడము, పంట పొలాలు మునిగిపోవడం అనేది జరుగుతుంది. చిన్నప్పుడైతే గోదావరి వస్తే అందరం వెళ్ళి అందులో బ్లౌజ్ పీసు, కుంకుమ, పసుపు అలా వేసి అమ్మవారిని, గోదారమ్మని దండం పెట్టుకునేవాళ్ళు. తగ్గిపోవాలి, ఎలాంటి నష్టం జరగకూడదు అలాగా. మేమైతే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వెళ్ళి మాకేం చేయాలో తెలియక, ఇంకా రామ్మ మా ఇంటి వరకు రా, మార్నింగ్ అయ్యేసరికి మాకు కళ్ళ ముందు కనిపించాలి, అంత ఎగ్జైట్మెంట్తో దండం పెట్టుకునే వాళ్ళము. కొంచెం పెద్ద అయిన తర్వాత అదంతా తెలిస్తే చాలా నవ్వుకుంటాము. సో ఎలా మొక్కుకోవాలో కూడా తెలియకుండా వెళ్ళి అలా మొక్కేసుకునే వాళ్ళం అనమాట. మా ఇంటి చుట్టుపక్కల ఆల్మోస్ట్ 70 to 80% గ్రీనరీనే ఉంటుంది. మా హౌసెస్ అన్నీ బ్యాక్ సైడ్, అంటే 3 to 4 లైన్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. మాది ఫస్ట్ లైన్లో హౌస్ అనమాట. సో ఈ లైన్ హౌసెస్ అన్నీ బ్యాక్ సైడే చిన్న హిల్ స్టేషన్ ఉంటుంది, హిల్ ఏరియా అనమాట. అది నాట్ స్టేషన్, హిల్ ఏరియా. సో ఇదైతే మా ఇంటికి ముందు ఎంట్రన్స్, అంటే లైన్ అనమాట. మెయిన్ రోడ్ నుంచి నియర్ బై వాకబుల్లే ఉంటుంది మా హౌస్. సో ఇక్కడ ఇంటి ముందు అయితే వేప చెట్లు అవన్నీ నాటారు, పెద్దగా అయిపోయాయి. వాటి కింద ఇలా కూర్చోడానికి చేసుకొని కూర్చొని మీటింగ్స్ వేస్తుంటారు సమ్మర్లో, ఖాళీ టైం అంటే పంట పొలాలు అది వేసుకునే టైం లేనప్పుడు. సో వెల్కమ్ టు అవర్ హోమ్ అనమాట. చిన్నగా ఉన్నప్పుడు 2 మొక్కలు తెచ్చారు మా నాన్న. అవి బిల్వపత్రాలు అండ్ ఇంకొకటి మారేడు దళం అంటారు కదా, అది చెట్టు 2 నాటారు. మారేడు చెట్టు అయితే మారేడుకాయలు వస్తున్నాయి, అంత పెద్ద వృక్షాలుగా అయ్యాయి. మా ఇంటి ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే పందిరి ఉంటుంది. పందిరిలో ఇలా లెఫ్ట్ సైడ్కి టీక్ వుడ్ అనమాట. ఇది మాకు ఈ హౌస్ కన్నా ముందు చిన్నదంటే చిన్నదేం కాదు, కొంచెం పెద్ద హౌసే, గడ్డిల్లు ఉండేది. పూరి హట్ అంటారు కదా, సో అది. దాంట్లో బట్టలు పెట్టుకోవడం కోసము స్టాండ్ అనేది చేయించారు. ఇప్పుడు అది యూజ్ లేదు కాబట్టి అలా పందిల్లో ఉంచేసి ఎక్స్ట్రా ఉన్న సామాన్లంతా దాని మీద స్టోర్ చేస్తున్నారు. అండ్ మా ఇంట్లో ఎక్కడ చూసినా దాదాపు ఫ్లోర్కి ఇలా పెయింటింగ్స్, అంటే ముగ్గులు వేసి ఉంటాయి. మోస్ట్లీ మా సైడ్ అంతా ఇలా ముగ్గులు వేసుకుంటారు. ఇంకా ముగ్గులు పోతుంటే మా అమ్మ వాటి మీద రీపెయింట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటికి ఎంట్రన్స్లో అరుగుకి 2 phases ఆఫ్ ఎంట్రన్స్ ఉంటుంది కదా ఇంట్లోకి, ఈస్ట్ అండ్ నార్త్ ఫేజ్లో నుండి మనం ఎంట్రీ అవుతే కిచెన్, కార్నర్లో చిన్న దేవుడి పూజ మందిరం లాగా చేయించారు. దాంట్లో ఏవైతే దేవుళ్ళకి పూజిస్తారో వాటి పటాలు ఉన్నాయి. అండ్ మోస్ట్లీ మా ఇంట్లో పూజ చేస్తుంటారు డైలీ 1 టైం అయినా కూడా. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ పెట్టుకోవడానికి కౌంటర్ టాప్ గ్యాస్ కార్నర్కే ఏవైతే రెగ్యులర్గా అంటే హ్యాండీగా టీ పెట్టుకుంటారు మార్నింగ్ లేవగానే, అలానే కర్రీస్లో వేసుకునే పప్పులు, కారం, ఉప్పు అంతా దగ్గరలో ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చేసి ఈ విండో ఓపెన్ చేస్తే విండోలోంచి మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు, పెద్దనాన్న వాళ్ళు మా ఇంటి పక్కన హౌస్ అనమాట. ఇది ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అల్లం వెళ్ళి దంచుకునే మోటార్ అండ్ పేస్టర్. ఇది ఏంటి అంటే కొన్నదైతే కాదు, కరెంటు పోల్స్ ఉంటాయి కదా, కరెంటు పోల్స్ పైన మీరు బ్లాక్ ఏమన్నా చూసుంటే నాకు ఒక కమెంట్ చేయండి. వాటినంతా క్లీన్ చేస్తే అది అలా వచ్చింది అయ్యింది. సో దాంతోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తుంటారు ఇన్స్టెంట్గా, కొంచెం ఏదైనా కర్రీస్కి కావాలి అని మిక్సీ యూజ్ చేయకుండా. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఆనియన్స్ ఇవన్నీ వేయడానికి ఓపెన్గానే ఉంచారు. అండ్ ఇది నీళ్ళు కాచుకునే డేచా. వింటరు అండ్ రైనీ సీజన్లో కంపల్సరీ నీళ్ళు వేడి చేసుకుంటాము, కట్టెల పొయ్యి మీద వేడి చేస్తారు, అది ఇత్తటిది. కొన్ని సామాన్లు అయితే ఆల్మోస్ట్ 80-90 ఇయర్స్ కూడా మా ఇంట్లో ఉన్నాయి. సో మా నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ యూజ్ చేసినవి జనరేషన్ వైజ్గా వస్తుంటాయి కదా అవి. ఇంకా లెఫ్ట్ సైడు షెల్ఫ్స్లో అంతా అల్యూమినియం డబ్బాలు ఉన్నాయి. వీటిలో కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసుకునే పిండి, గోధుమ పిండి అలాంటివంతా స్టోర్ చేసుకొని పెట్టుకుంది మా మదర్. అండ్ ఇక్కడ కింద బియ్యం డ్రమ్ము అంటారు, మీకు ఐడియా ఉందేమో. ఇది కూడా తన పెళ్ళైన కొత్తలోది, ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. దాంట్లో ఎక్స్ట్రా ఉన్న చిన్న స్టీల్ అంతా స్టోర్ చేసుకోవడానికి పెట్టేశారు. అండ్ అక్కడే కుంపటి అనే వర్డ్ మీకు తెలుసుంటే కూడా నాకు ఒక కమెంట్ చేయండి. చాటలు, బియ్యం చెరుక్కునే చాటలు. పల్లెటూరు అంటేనే ఏవైతే మెయిన్ ఉంటాయో అని నేను మెన్షన్ చేస్తున్నాను, మీకు తెలిసి ఉంటే తప్పుగా అనుకోకండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది లెఫ్ట్ నెక్స్ట్ రైట్లో ఉన్న షెల్ఫ్స్ అనమాట. ఇక్కడ స్టీల్ అంతా పెట్టుకున్నారు. అండ్ ఇవి గరిక ముంతలు, పెళ్ళప్పుడు వాడతారు కదా, అవి కూడా పడేయకుండా మంచిగా స్టోర్ చేసుకున్నారు. స్టోర్ అంటే అలా పక్కకు ఉంచారనమాట, మెమొరీ లాగా ఉంటుంది కదా, మంచిది అనేసి. అండ్ ఇక్కడ నేను ఆవకాయ పచ్చడి నేను పెట్టలేదు, మా మదర్ పెట్టారు. సో అమ్మ చేతి ఆవకాయ అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను, మంచిగా వెళ్తుంది. కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి వీడియో చెక్ చేసుకోండి. ఆవకాయ స్టెప్ బై స్టెప్ ఎలా పెట్టాలి, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకునేలాగా వీడియో అనేది ఉంది మన ఛానల్లో. అండ్ ఇవన్నీ స్టీల్ స్టోరేజ్ డబ్బాలు అనమాట, స్టీల్ క్యాన్లు. ఒక కార్నర్లో సాకెట్ ఉంటుంది, ఆ సాకెట్ దగ్గరే ఫ్రిడ్జ్ ఉంటుంది, దాని పక్కనే ఇది కూడా టీక్ వుడ్ టేబుల్. ఇది స్టోరేజ్ టేబుల్, చిన్నవి 2 డ్రాయర్స్ వచ్చాయి, వాటికి స్టోరేజ్ అనమాట. మనకి హ్యాండీగా కావాలి అనుకుంటే, ఇప్పుడంటే షెల్ఫ్స్ వచ్చాయి కానీ ఇంతకుముందు హౌజెస్కి షెల్ఫ్స్ ఏం లేవు. లైక్ నీడిలు, దారపుండలు అలాంటివి ఏమన్నా, సిజర్స్ హ్యాండీగా త్వరగా కావాలి దొరకవు అనుకున్నప్పుడు వాటిలో వేసేసుకోవడమే. దానిపైనే మిక్సరు, గ్రైండర్, అలానే రైస్ కుక్కరు, సాకెట్ దగ్గర యూజ్ చేసుకునేవన్నీ అక్కడ పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ కౌంటర్ టాప్ కింద పచ్చడి జాడీలు, తినే ప్లేట్స్, రెగ్యులర్గా యూజ్ చేసే గ్లాసెస్ అవన్నీ అక్కడ పెట్టారు. నెక్స్ట్ ఇవి రైస్ ప్యాకెట్స్, ఇది కూడా టీక్ వుడ్ టేబులే. అండ్ ఇది కూడా టీక్ వుడ్. ఇక్కడ చూసినట్లయితే కొంతవరకు టీక్ వుడ్ ఉన్నవి, ఇవి కూడా సో మెనీ ఇయర్స్ బ్యాక్వి. నేను మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఇప్పుడంతా ప్లాస్టిక్ చీప్గా దొరుకుతుంది, అండ్ క్వాలిటీ ఎలా ఉన్నా కూడా త్వరగా కొనుక్కోవచ్చు తక్కువ డబ్బులతో అనేసి మనం కొనుక్కుంటున్నాం. కానీ ఈ వుడ్కి అప్పట్లో కొంచెం ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు చాలా డేస్ కాదు ఇయర్స్ అనేవి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా పాస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కిచెన్లో నుంచి డైరెక్ట్గా ఒక బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇది ఒక బెడ్రూమ్, లైక్ మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చేమో. ఈ బెడ్రూమ్లో ఇక్కడ పైన అంతా ఏమంటారు, సన్ సైడ్ పైన అంతా ఇత్తటివి ఉన్నాయి, బిందెలు, అలాగే కాళ్ళు కడిగినప్పుడు యూజ్ చేసిన తాంబూలాలు, ఇంకా పెద్ద కుకింగ్కి యూజ్ చేసిన గిన్నెలు. ఒక 2 ఇనుప పెట్టెలు కూడా మీరు చూసినట్లయితే అవి కూడా పాడైతాయేమోనని మా అమ్మ నేను వెళ్ళినప్పుడు పెయింట్ వేయించింది నాతో. వాటి మీద నేనేదో తెలిసిన చిన్న డిజైన్ అనేది వేశాను. అలాగే ఇక్కడ టీక్ వుడ్దే, ఇది కూడా వార్డ్రోబ్, బీరువా అంటారు. దీంట్లో చిన్న ఫంక్షన్స్కి యూజ్ చేసేవి, వింటర్ వేర్వి, రైనీ సీజన్లో వేసుకునే క్లోత్స్, బ్లాంకెట్స్ అలాంటివి, శారీస్, ఇంకా మా ఫాదర్వి కొన్ని బట్టలు. ఇక్కడ ఒక చిన్ని సూట్ కేస్ కూడా మీరు చూసుంటే అది కూడా ఎప్పటిదో వెనకటిదే. అండ్ దాని పక్కనే ఇంకొక ఐరన్ బీరువా ఉంది, అది కూడా వార్డ్రోబు.
దాంట్లో కొంచెం వాల్యుబుల్ థింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు, ఎందుకంటే దానికి లాకర్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి. ఈ బెడ్రూమ్లో నుంచి హాల్ ఆర్ టీవీ రూమ్ అనొచ్చేమో, దాంట్లోకి ఎంట్రీ ఉంటుంది. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో నుంచి లోపలికి వస్తే కూడా అదే డైరెక్ట్ ఎంట్రన్స్. ఇక్కడ ర్యాక్స్లో వచ్చేసి జై శ్రీరామ్, ఇది భద్రాచల రాముల వారి దగ్గర నుంచి తెచ్చుకున్న చిన్న విగ్రహం కాదు, అదొక టైప్ ఆఫ్ మెటీరియల్తో చేసి ఉంటుంది. మీరు ఎవరైనా భద్రాచలం విజిట్ చేస్తే డెఫినెట్గా అది తీసుకోండి. అండ్ ఆ షెల్ఫ్స్లో చిన్న చిన్న దేవుడి ఫొటోస్ అండ్ కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. నేను అక్కడ ఒకటి, నాకు ఒక ఏమంటారు, వాలీబాల్ ప్లే చేస్తే ఒకటి షీల్డ్ కూడా వచ్చింది గ్రాడ్యుయేషన్ టైంలో. అండ్ ఆ రూమ్లో నుంచి ఇలా ముందు రూమ్లోకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ అదే రోజు మా చింతాతయ్య వాళ్ళ అబ్బాయి అండ్ వాళ్ళ కోడలు కూడా వచ్చారు. సో ఇంకా ఆ ఇంట్లో నుంచి, ఆ రూమ్లో నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళొచ్చు, అలానే గార్డెన్ ఏరియాలోకి యాక్సెస్ ఉంటుంది. సో ఇదైతే మా ఇంటి గార్డెన్ ఏరియా. లెఫ్ట్ సైడ్ నుంచి ఇంటి ముందు వరకు అంతా ఓపెన్ ప్లేసే. అక్కడ కాంపౌండ్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా నుంచి మనం నడిచే ఏరియా వరకు అంతా సాయిల్ అలానే వదిలేశారు. సో అక్కడేం ఫ్లోరింగ్ అనేది చేయించలేదు, అది వాటర్ ఉంటుంది కదా, మోటార్ అది. సో ఇక్కడ ఇంకొచ్చేసి యాక్చువల్గా సమ్మర్ లేకపోయి ఉంటే ఈ ఇయర్ ఎండలు కూడా బాగా ఉన్నాయి. మనం ఎంత వాటర్ పట్టినా కూడా మొక్కలు అనేది గ్రోత్ తక్కువ ఉంది, అసలు లేవు, కొన్ని అయితే చనిపోయాయి కూడా. ఇక్కడ పందిళ్ళు ఉన్నాయి కదా, పందిళ్ళు పొట్లపాదులు, అలానే బీరపాదులు, వంగ చెట్లు అండ్ ఇంకా దోస, అలానే కొన్ని ఇంకా సొరపాదులు, ఇంకా చాలా పెడుతుంటారు మొక్కలు. ఆల్మోస్ట్ వింటర్ అండ్ రైనీ సీజన్లో వెజిటేబుల్ అనేది బయట నుంచి కొనుక్కోకుండా ఆర్గానిక్గానే పల్లెటూరులో చాలామంది పండించుకొని తింటారు. ఇంకా ఇక్కడ పాలకూర, చుక్కకూర అండ్ తోటకూర వేశారు. పాలకూర రీసెంట్గా చనిపోయిందంట, చుక్కకూర అసలు మొలవలేదని చెప్పింది మా అమ్మ. అండ్ తోటకూర అయితే విరివిగా ఉంది, చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపించింది హౌస్ మొత్తంలో. ఇది ఒక మెయిన్ ఇంట్రెస్టింగ్ స్టోన్ ఉంది కదా, అది గోదావరి దగ్గర నుంచి తెప్పించుకున్నారు, బట్టలు వాష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ జామ చెట్టు, ఇక్కడ మాకు రెడ్ అండ్ వైట్ రెండు అంటే ఎరుపు జామ అండ్ తెల్ల జామ రెండు మొక్కలు ఉన్నాయి, పెద్ద చెట్లు అయిపోయాయి ఇవి. కాయలు ఎంత స్వీట్గా ఉంటాయంటే అంత స్వీట్గా ఉంటాయి, చిన్న చెట్లే చాలా పెద్ద సైజు కాయలు కాస్తుంటాయి. అండ్ రోలు రోకలి, ఇప్పుడైతే వాటి యూజ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. అండ్ ఇది నీళ్ళ గుండిగా అంటారు, ఇది కూడా ఇత్తటిది. ఇది మీరు చూసినట్లయితే దాని మీద 1935 అని డేట్ ఉంది. శేషయ్య అని ఉంది, అంటే మా తాతయ్య వాళ్ళ ఫాదర్. సో ఇది 1935 అంటే ఇప్పుడు 2024లో ఉన్నాము, ఆల్మోస్ట్ 89 to 90 years అవుతుంది ఈ గుండిగా. సో అది కూడా ఉంది. అండ్ ఇలాంటివి ఇంకొక 2 ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. వాటిలైతే ఇంతకుముందు టెంట్ సామాన్లు రెంట్కి తెచ్చుకోవడం అలా ఏమి ఉండేది కాదంట. నానమ్మ అమ్మమ్మ వాళ్ళ జనరేషన్లో ఎవరి దగ్గర అయితే ఇలా పెద్దవి ఉంటాయో అవి తీసుకెళ్ళి షేర్ చేసుకొని వాటిలోనే కుకింగ్ చేసి భోజనాలకి ఫంక్షన్స్ ఉంటాయి కదా వడ్డించడం కోసం అవి తెచ్చుకునే వాళ్ళంట. అండ్ ఇప్పుడైతే టెంట్, ఇంకా అసలు వండించడమే లేదు, ఏమంటే క్యాటరింగ్ అది అంతా మారిపోతుంది జనరేషన్ వచ్చేసరికి, పాతకాలం నాటి ఆచారాలు ఏం లేవు. అండ్ ఇక్కడ ఇంకొకటి మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్, మా ఇంటి వెనకాలే హిల్ అని చెప్పాను కదా, ఒక రెయిన్ పడుతుంటే కూడా ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేశాను, ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు, లైక్ రిమోట్ ఏరియా అని చెప్పొచ్చేమో. అండ్ ఇంకొకటి మా ఊర్లో రేవు అనేది ఉంది, గోదావరి, కావాలి అంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కమెంట్